సందర్భంగా ఈరోజు మహనీయుడు జన్మించి మహబూబాద్ జిల్లా కేంద్రంలో దృష్టి మరల్చి చోరీలకు పాల్పడుతున్న మహిళా ముఠాను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లుగా టౌన్ సీఐ రఘుపతిరెడ్డి తెలిపారు. బస్టాండ్ ఇండియన్ బ్యాంక్ వద్ద 46,000 రూపాయలు అపహరించిన ఘటనలో 3 మహిళలను సీసీ ఫుటేజ్ ఆధారంగా పట్టుకున్నారు. మరొక మహిళ పరారీలో ఉందని త్వరలో అరెస్ట్ చేస్తామన్నారు. పట్టుబడిన వారు ఏపీ తాడేపల్లిగూడ ప్రాంతానికి చెందిన వారన్నారు. టౌన్ ఎస్ఐ ఉమా పాల్గొన్నారు. మహబూబాద్ పట్టణం నెహ్రూ సెంటర్లో గల ఇండియన్ బ్యాంక్లో ఒక మహిళ గిరిప్రసాద్ నగర్ చెందిన ఒక మహిళ గ్రామీణ బ్యాంకులో డబ్బులు విత్డ్రా చేసుకొని యూనియన్ బ్యాంకులో తన గ్యాస్ కనెక్షన్ గురువులో వచ్చిన సబ్సిడీని చెక్ చేసుకుని గురించి వెయిట్ చేస్తుండగా ఈ 4 నిందితులు ఆమెను చుట్టుముట్టి ఆమెకు తెలియకుండా ఆమె సంచిలోని 45,000 నగదును అపహరించకపోయారు. అంతకన్నా ముందు రోజు కూడా బస్టాండ్లో ఒక మహిళ బస్సు ఎక్కుతుంటే ఆమె పర్సులో 5,000 రూపాయలు కూడా ఆమెకు తెలియకుండా ఆమె పర్సును కట్ చేసి తీసుకెళ్లారు. ఈ నిందితులు తాడేపల్లిగూడ చెందిన వారు. వీరు మళ్ళీ ఈరోజు నేరం చేయడానికి మళ్ళీ మహబూబాద్ పట్టణానికి రాగా వీరిని ఈరోజు అరెస్ట్ చేసి వీళ్ళ దగ్గర నుంచి 45,000 నగదును అంటే 2 కేసులలో తస్కరించిన నగదును స్వాధీనపరుచుకొని వీరిని అరెస్ట్ చేసి వీరిని కోర్టుకు తరలిస్తున్నాము. ఇప్పుడు కొద్దిగా జాగ్రత్తగా వారి సామాన్లను జాగ్రత్తగా చూసుకోగలరు. ప్లస్ అపరిచిత వ్యక్తులు వారి చుట్టుముట్టినప్పుడు కానీ లేకుంటే అపరిచిత వ్యక్తులు కనబడ్డప్పుడు కానీ వారి పట్ల కొద్దిగా జాగ్రత్తగా ఉండి ఏదైనా అనుమానాస్పదంగా ఎవరైనా వ్యక్తులు వారిని వెంబడించినట్లయితే పోలీసు వారికి లేదా 100 డయల్ ఫోన్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం.